Hello guys, welcome back to channel Hanuman movie review of the not spoiler the review. January 12th की హనుమాన్ మూవీ రిలీజ్ కానీ జనవరి 11th కి ప్రీమియర్ షోస్ ఇవ్వడం జరిగింది. దాదాపు 365 స్క్రీన్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ మన 76 ఎక్స్ట్రాగా ఇవ్వడం జరిగింది ప్రీమియర్ షోస్కి. అయితే చాలా అంటే చాలా బాగుంది రివ్యూ సినిమా మాత్రం. ఈ మూవీలో గ్రాఫిక్స్ కానీ డిజైన్ కానీ ప్రొడక్షన్ వాల్యూ చాలా అంటే చాలా బాగుంది. డైరెక్షన్ వాల్యూ సూపర్ ఉంది. డైరెక్షన్ కెమెరా రైట్ యాంగిల్గా సూపర్ అంటే సూపర్ బాగుంటుంది. ఇది స్పెషల్గా మన చిన్నపిల్లలకి కూడా చాలా నచ్చుతుంది. కమర్షియల్గా అయితే చాలా బాగుంది. పెద్ద వాళ్ళకు కూడా నచ్చుతుంది. స్టిల్ ఇన్ మైండ్ అనమాట. అంటే ఇప్పటికి కూడా మైండ్లోనే రన్ అవుతున్నాయి. ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ విజువల్స్ గ్రాఫిక్స్ కానీ వండర్ఫుల్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ సూపర్ బాగుంది. ఈ మూవీలో చిన్న హీరోకి వేరే లెవెల్ గ్రాఫిక్స్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది. ఇంత చిన్న హీరోకి ఇంత పెద్ద సినిమా ఎలా వర్కౌట్ అయిందో మనకు తెలియదు, కానీ మూవీలో మాత్రం ఫుల్ వర్కౌట్ అయ్యింది అనమాట. చాలా బాగుంది, వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. తేజ మాత్రం తీసిన సినిమాలు అన్నిటికన్నా ఈ ఒక్క మూవీ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ పండుగకి అన్ని సినిమాలు హిట్ అవుతాయి అనుకున్నాం, కానీ ఫస్ట్ మూవీ సంక్రాంతికి ఈ మూవీ హిట్ అయిందని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. తేజ యాక్టింగ్ మాత్రం చింపి వాడేసిండు. తేజ సూపర్ అంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు అనమాట. ఈ సినిమాకి మెయిన్గా ఉన్నదంటే మన తేజానే అనమాట. గ్రాఫిక్స్ కూడా మెయిన్. కానీ నేను ఒక మాట చెప్తున్నా, ఇంటర్వెల్ షాట్లో మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఆ వండర్ విజువల్స్ అయితే సూపర్ ఉంటుంది. విలన్స్ ఒక సైడ్ ఉంటారు, మన హీరో ఒక సైడ్ ఉంటారు. ఆ టైంకి ఒక పెద్ద పవర్స్ అనేవి లభిస్తాయి. అప్పుడు మన తేజ ఒక్కసారి హైప్ ఇచ్చేస్తాడు. అక్కడ ఉన్న ఆడియన్స్ మొత్తం ఫుల్ రెస్పాన్స్ అనమాట. ఆడియన్స్ మొత్తం ఫుల్ గూస్ బంప్స్ అని చెప్పుకోవచ్చు. అంత బాగుంది. కానీ అక్కడ మాత్రం ఒక ఇంటర్వ్యూలో మాత్రం ఒక పెద్ద ట్విస్ట్ ఉంటుంది. అది మీకు అస్సలు తెలియదు అనమాట. మీరు చూడండి ఒకసారి, చాలా ఎక్స్పీరియన్స్ చేస్తారు. మీరు మీ ఫ్యామిలీ అందరు తీసుకెళ్ళచ్చు మూవీకి. మాత్రం సూపర్ వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ఆ ఒక ఇంటర్వెల్ సీన్ లో మాత్రం ఒక ఎలివేషన్ ఉంటుంది. ఆ ఎలివేషన్ చూస్తే బీభత్సమైన ఎలివేషన్స్ చాలా బాగుంటుంది. క్రేజ్ అని చెప్పుకోవచ్చు. విజువల్ వండర్స్ లో మాత్రం గ్రాఫిక్స్ ని క్రేజ్గా మన ప్రశాంత్ వర్మ ఇట్లా లేపేసిన అనమాట. ఈ సంక్రాంతికి పెద్ద హిట్ మూవీ ఏదైనా ఉందా అంటే పక్క సంక్రాంతి. మన గుంటూరు కారం మాత్రం డామినేట్ చేసేస్తుంది. మన హనుమాన్ మూవీ గుంటూరు కారం మూవీని డామినేట్ చేసే పక్కా ఉంది. కానీ కలెక్షన్ పరంగా అయితే ఈ పక్కా హిట్ కొట్టేస్తుంది మూవీ మాత్రం. నేను మాత్రం గ్యారంటీ ఇచ్చేస్తున్నా, ఈ మూవీ 100% 10 టైమ్ వాచబుల్ అని చెప్పుకోవచ్చు. మూవీ మాత్రం సూపర్ ఉంది. కానీ మన ప్రశాంత్ వర్మ అయితే ఒక హైప్ ఇచ్చేసి ఇట్లా ఇచ్చేసాడు అనమాట. కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం ఫుల్ మీల్స్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ ఫుల్ మీల్స్ అని చెప్తాను నేను 100%. ప్రశాంత్ వర్మ అయితే డైరెక్షన్ పరంగా అయితే చాలా బాగా తీశాడు. ఆ కెమెరాస్ యాంగిల్స్ మాత్రం చాలా బాగుంది. అందులో గ్రాఫిక్సే కనబడతాయి మనకు, చాలా బాగుంటాయి. స్టిల్ ఇన్ మైండ్ అన్నమాట ఇప్పటికి కూడా. కానీ ఓవరాల్గా అయితే సినిమా బాగుందా లేదా అంటే సినిమా మాత్రం సూపర్ హిట్, బాగుంది, చాలా బాగుంది. మీరు ఏదైనా టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడే వెళ్ళి బుక్ చేసుకోండి. రేపే వెళ్ళి చూడండి. ఆన్లైన్ లేదు అంటే ఆఫ్లైన్కి వెళ్ళైనా వెళ్ళి చూడండి. చాలా బాగుంటుంది. గ్రాఫిక్స్ విండోస్ అయితే బాగుంటాయి. వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. రేపు గుంటూరు కాలం రివ్యూ వస్తుంది. ఇమ్మడే నేను అప్లోడ్ చేసేస్తాను, ఓకేనా? నేను వెళ్ళి చూసి వస్తాను, అప్పుడే అప్లోడ్ చేసేస్తాను రివ్యూ, ఓకేనా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్.